నమస్తే SR7 టీవీ న్యూస్ కు స్వాగతం. బీబీజీ రామ్జీ పథకం ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలి. 5 నుంచి 8 గ్రామాల బాధ్యతతో సతమతమవుతున్న సాంకేతిక నిపుణుల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు వినతి. నాగర్ కర్నూలు జిల్లాలో బీబీజీ రామ్జీ సాంకేతిక సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సాంకేతిక సహాయకులు, ఏపీఓలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు శుక్రవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. సంఘం జేఏసీ చైర్మన్, వాయిస్ చైర్మన్ నాయకులు మాట్లాడుతూ బీబీజీ రామ్జీ పథకంలో 2006 నుంచి పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే పే స్కేల్ ఇస్తామని ఇంద్రవెల్లి సభలో మంత్రి సీతక్క తెలిపారు. పే స్కేల్ అమలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని స్టేట్ జేఏసీ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం చేపడుతున్న 4వ రోజు షట్ డౌన్, పెన్ డౌన్ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ పథకం కింద పనిచేస్తున్నామని, అయితే క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నామని తెలిపారు. వాటిని పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. ప్రధానంగా ఒకే సాంకేతిక సహాయకుడు 5 నుండి 8 గ్రామాల బాధ్యత చూడాల్సి వస్తుండటంతో ప్రతి స్థాయిలో లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. దీనికి తోడు పరికరాల కొరత ఏర్పడింది. పనులు సులభంగా చేయడానికి ప్రభుత్వం తరపున ల్యాప్టాప్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్ లొకేషన్ సమస్య కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిగణలోకి తీసుకుని తక్షణమే పరిష్కరించాలని వారు జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో 20 మండలాల బీబీజీ రామ్జీ ఉద్యోగులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా రిపోర్టర్ శ్రీనివాస్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఎన్నో ఆశలు కల్పించారు. మీరు మాకు ఎన్నో మీటింగ్లలో కూడా ఉపాధి హామీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. బడుగు బలహీన వర్గాల నుండి సీతక్క గారిని మా మంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. సీతక్క గారు మాకు ఉపాధి ఉద్యోగులకు భద్రత కల్పిస్తారని మేము ఎంతో ఆశించినాము. 3 సంవత్సరాల నుండి మేము ఉద్యోగ భద్రత కల్పిస్తారని సీతక్క గారిని వేడుకున్నా కానీ 3 సంవత్సరాల నుండి కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడైనా ఉద్యోగ భద్రత కలిగిస్తారని మేము వేడుకుంటున్నాము. లక్ష్మి, నాగర్ కర్నూలు జిల్లా. నాగర్ కర్నూలు జిల్లా జేఏసీ చైర్మన్ను. ఇప్పుడు ప్రస్తుతం బీబీజీ రామ్జీ యొక్క పథకం నుంచి మేము గత ఉపాధి హామీ పథకంలో 2006 నుంచి పనిచేస్తున్నాం. మరి అప్పటి నుంచి మాకు పే స్కేలు కొరకు ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మా తోటి డిపార్ట్మెంట్ వాళ్ళకు, డిఆర్డిఏ వాళ్ళకు పే స్కేల్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో. కానీ మమ్మలను దూరం పెట్టి మా పక్కన ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు వచ్చిన 4 నెలల్లోనే మాకు పే స్కేల్ ఇస్తామని ఇంద్రవెల్లి సభలో మంత్రి సీతక్క గారు మరి ప్రకటన చేయడం జరిగింది. దానిని అమలు చేయడానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి మా యొక్క స్టేట్ జేఏసీ నుంచి సమ్మె కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అది ఈరోజు మరి 4వ రోజుగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రభుత్వం కూడా మా పట్ల మంచి ప్రేమ చూపించి మాకు వెంటనే పే స్కేలు అందించాలని ఆశతోనే మేము గవర్నమెంట్కు వ్యతిరేకంగా మేము చేస్తలేము. మాకు కావాల్సినటువంటి, మాకు ప్రకటన చేసిన పే స్కేలను మాకు ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు పే స్కేలు ప్రకటించి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. నా పేరు శివశంకర్ గౌడ్, జీరామ్జీ ఉద్యోగుల ఏపీఓల సంఘం నార్కల్ జిల్లా అధ్యక్షుడిని. గత చాలా సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులు మేమంతా కూడా గ్రామీణాభివృద్ధి శాఖలో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మాకు పే స్కేల్ ఇస్తామని చెప్పేసి చాలా ముందు ప్రభుత్వాలు చెప్పినప్పటికీ అమలు చేయడంలో కొంత జాప్యం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పట్ల సానుకూలత వ్యక్తం చేస్తూ మాకు పే స్కేల్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. అదేవిధంగా ఇంద్రవెల్లి సభలో ప్రకటిస్తామని హామీ వచ్చినప్పటికీ ఇతర కారణాల వల్ల మాకు ఇవ్వలేకపోయారు. కాబట్టి మేము ఆ రోజు ఏదైతే హామీ ప్రభుత్వం చెప్పిందో హామీ నిలబెట్టుకోవాలని చెప్తూ మేము ప్రభుత్వాన్ని వేడుకోలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టాము. ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మేము పెన్ డౌన్, షట్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇదే విధంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని, అసిస్టెంట్ కలెక్టర్ గారిని కలిసి మా సమస్యలు వారికి విన్నవించి వారికి వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. వారు మాకు ప్రభుత్వంతో మాట్లాడి సానుకూలంగా
నిర్ణయం తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఏదైతే మా పట్ల చూపినటువంటి అభిమానానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు చాలా వరకు మాకు ఇస్తున్నారు అనే ఆశ మాకు కల్పించడం జరిగింది. ఏ కారణాల చేత ఆపారో తెలియదు, కానీ ఇటు పే స్కేల్ని మాకు పునరుద్ధరింపజేయాలని, పే స్కేల్ మాకు కల్పించాలని 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి 4000 ఉద్యోగులందరి తరఫున మీకు నమస్కరించి వేడుకుంటున్నాం సార్. దయచేసి మాకు పే స్కేల్ని ప్రసాదించి మమ్మల్ని అందరినీ ఉద్యోగస్తులను ఆదుకోవాలని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. అలాగే 1వ తారీఖు కూడా మీరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా 1వ తారీఖు జీతాలు ఇస్తామని చాలాసార్లు మా పట్ల మీరు సానుకూలత వ్యక్తం చేస్తూ మీరు అధికారులను ఆదేశించినప్పటికీ మాకు మాత్రం గత 3 నెలలుగా ఉద్యోగస్తులకి వేతనాలు అందడం లేదు. మీ మాట కూడా అమలు జరగట్లేదు సార్. దయచేసి మాకు వేతనాలు కూడా సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఇట్లు నార్కల్ చేసి థ్యాంక్ యూ.